ఆడబిడ్డ పార్టీ పెడితే ఎలా ఉంటుందో చూస్తారు. ఏప్రిల్ 25న కొత్త పార్టీ కల్వకుంట్ల కవిత. ఆడబిడ్డ పార్టీ పెడితే మేమంతా చూడలేదా? మాకు కనపడలేదా? ఎవరు చెప్పిండ్రు? కొత్తగా వినిపిస్తుంది ఈ మాట. అయితే ఇప్పటిదాకా అసలు ఆడబిడ్డ పార్టీ పెట్టనట్టుగా, అసలు ఏ ఆడబిడ్డ సక్సెస్ కానట్టుగా చెప్తున్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఒక్కసారి మీరు గమనించాలి. ఇక చూడండి, ఇక చూద్దాం. ఇక ఆడబిడ్డ పార్టీ పెడితే ఎట్లుంటుందో మీరు చూడలేదా అన్నట్టుగా అంటా ఉంది. యూకేలా ఉమెన్ ఈక్వాలిటీ పార్టీ, యునైటెడ్ కింగ్డమ్లో ఈ పార్టీ ఉంది. లేదా ఆడబిడ్డ పార్టీ కాదా? స్వీడన్లో, ఇగో స్వీడన్లో ఒక పార్టీ ఉంది, ఫెమినిస్ట్ ఇనిషియేటివ్ అని అక్కడ ఒక పార్టీ ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అతి ముఖ్యమైన పార్టీలు. మహిళల్లో చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు, ఉమెన్ ఈక్వాలిటీ పార్టీ అని యూకేలో ఉన్నది, వాళ్ళు బాగా కొట్లాడతారు, బాగా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ స్వీడన్లో ఇక్కడ ఫెమినిస్ట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఇంకొక పార్టీ ఉంది. ఈ రెండు పక్కకు పెడితే మనకెరుకున్న కాడికి, మన దేశం కాడికి వస్తే ఇక మనమే అందరం చూసినాం. ఏది? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఏం పార్టీ? తృణమూల్ కాంగ్రెస్ ఉంది కదా, తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ. ఇక కిందికి వస్తే మనకెరక మహానుభావుడు కాన్షీరామ్ గారు స్థాపించినటువంటి పార్టీ అయినప్పటికి కూడా అక్కడ మాయావతి గారు బిఎస్పి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఇలా జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నది. సరే, పార్టీ పెట్టింది కాన్షీరామ్ గారైనా మాయావతి గారు ఎలా ఆ పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు. లేదా ఈ దేశంలో ఇంకా వస్తా, ఇగో ఏఐఏడిఎంకే ఎవరిది? ఎంజీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటికీ జయలలిత, మనందరికెరక జయలలిత గారు ఆ పార్టీ చీఫ్గా కొనసాగలేదా? ముఖ్యమంత్రిగా పనిచేయలేదా? అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉదాహరణ ఉంది. లేదనుకుంటే పొరపాటు వైఎస్ఆర్టీపీ షర్మిల ఉందా లేదా? ఆడబిడ్డ పార్టీ పెడితే ఎట్లుంటుందో చూపెట్టాలనా అని తను ఇస్తున్నటువంటి ఛాలెంజ్కి మరి ఆడబిడ్డలో పెట్టినటువంటి పార్టీలు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. మరి ఇలా ఏం సమాధానం చెప్తారు? అంటే నేను వీళ్ళు ఇప్పుడు సక్సెస్ అయినరా, సక్సెస్ కాలేదా అని చెప్తలేను. సక్సెస్ అయిన వాళ్ళు లేరా? ఆయన కనబడతలేదు. షర్మిల ఒక్క సక్సెస్ కాకపోతే ఇక మీతో కానట్ట. యూపీలో మాయావతి ఏలలేదా? అధికారాన్ని చూడలేదా? ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా లేరా? అయితే ఇక్కడ జయలలిత ముఖ్యమంత్రిగా చేయలేదా? పార్టీలు ఎవరు పెట్టినా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పదిలంగా నిలబెట్టుకోలేదా? నేను పెడితేనే చూపిస్తా, ఇంతకంటే ముందు ఎవరు లేరు అన్నట్టుగా చెప్పడం అనేది ఫస్ట్ ఆ భ్రమలకెళ్ళి బయటికి రావాలి. ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ కాలేదు అనే భ్రమలకెళ్ళి బయటికి రావాలి. పైగా బీఆర్ఎస్ సైన్యం అంతా, బీఆర్ఎస్ అంతా నా వెంటనే ఉన్నదని అనుకుంటా ఉన్నారు కదా. ఒక్కసారి పోటీ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్కసారి ఎక్కడైనా పోటీ చేస్తే క్లారిటీ ఇచ్చేస్తారు. ఇక ఇన్ని ఉదాహరణలు ఉండగా మళ్ళీ ఇప్పుడు ఇక మన దేవినపల్లి కవిత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీల్లో అతి ముఖ్యమైన రెండు పార్టీలు మహిళలే స్థాపించారు. ఇక్కడ క్లియర్గా ఉమెన్ ఈక్వాలిటీ పార్టీ యూకేలో ఉన్నది, స్వీడన్లో కనిపిస్తుంది ఫెమినిస్ట్ ఇనిషియేటివ్. ఈ రెండు పార్టీలు కాకుండా మన దేశంలోనే పశ్చిమ బెంగాల్లో, యూపీలో, తమిళనాడులో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి చీఫ్లుగా ఉన్నటువంటి ఆ మహిళలు మరి సాధించి చూపెట్టలేదా? దీంట్లో పాజిటివ్ వెతుక్కుంటుందా, నెగిటివ్ వెతుక్కుంటుందా అనేది ఇంకా తన ముందున్నటువంటి ప్రశ్న. మనకందరికీ ఎరకలేనట్టు ఒక ఆడబిడ్డ పార్టీ పెడితే ఎట్లుంటుంది అంటే, ఆడబిడ్డలు పార్టీ పెట్టి అధికారంలో కూడా వచ్చారు కదా, అది కదా ప్రయత్నం అంటే, చిత్తశుద్ధి అంటే. కానీ అంతకంటే ముందు మనం ఎక్కడున్నాం, మనం ఏం చేసినాం, మన పైన మరకలేంటి,
మన తప్పిదాలు ఏంటి, ప్రజల్లో మనకు ఉన్నటువంటి పతార ఏంటిది, ఇవన్నీ కూడా లెక్కకు వస్తాయి. ఇక సరే ఇలా తన వెనకాల ఎంతమంది ఉన్నారో అక్కడ సంతృప్తులు ఇక్కడ సంతృప్తులు అంతా కలిసి వచ్చిర్రా, లేదంటే ఇటు పక్క రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఆమెని ఎగేస్తూ ఉన్నాడా, ఇవన్నీ కూడా అతి త్వరలో తెలిసిపోతాయి కదా. ఇగో ఏప్రిల్ 25న కొత్త పార్టీ కల్వకుంట్ల కవిత. అదే రోజు పార్టీ పేరు అజెండా ప్రకటిస్తాం. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు, ఇక తెలంగాణ జాగృతి ప్రజల ఇంటి పార్టీ అంటూ ఇగో అదే రోజు పార్టీ పేరు జెండా. ఖచ్చితంగా హక్కున్నది, ఖచ్చితంగా మీరు పార్టీ పెట్టచ్చు, ప్రజలు తిరగవచ్చు, ఆదరిస్తే మీరు గెలవచ్చు. కాకపోతే మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి, గతంలో ఏం చేస్తారో చెప్పాలి. అప్పుడు ఏ పంచన ఉన్నారో చెప్పాలి, ఆ పంచన ఉన్న అక్కడ తప్పిదాల గురించి కూడా మాట్లాడాలి, అండ్ ఆ కారణాలు కూడా మాకు తెలవాలి. ఎంతసేపు నాకు నా బావనే, నాకు మా చిన్నన్ననే, ఆయన్ననే, ఈయననే కాదు, మీ బాపు మీ అన్న చేసినటువంటి తప్పిదాలు కూడా బయట పెట్టాలి. ఒక హరీష్ రావు, ఒక జగదీష్ రెడ్డి, ఒక పాడి కౌశిక్ రెడ్డి, ఒక సంతోష్ రావే కనిపిస్తూ ఉన్నారు. అస్సలు ముఖ్యమైన వ్యక్తి కేసీఆర్, కేటీఆర్. మరి వాళ్ళ గురించి చెప్పవు ఎన్నడు, వాళ్ళు ఎన్నడు బయట పెట్టవు. అంటే రేపు మళ్ళీ మీరు కలిసేది ఉన్నది అంటే మధ్యలో నాగం చేస్తారా, పార్టీ కోసం కష్టపడ్డం నాగం చేస్తారా, భుజాలు ఇరగొడతారా అని ఇలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, అది కూడా ఒకసారి మాట్లాడాలి. ఇక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేదు, ఇక తెలంగాణ జాగృతి ప్రజల ఇంటి పార్టీ అంటూ నాకు అర్థమే కాలే. ఇక గతంలో బీఆర్ఎస్ గురించి తను మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు రికార్డులు తీస్తే ఒక శాంతాడంత ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి ఆనాడు తమరు మాట్లాడినటువంటి మాటలు మరి ఇలా ఎట్లా నమ్మమంటావు? ఆ రోజు అది గొప్పదంటివి, ఇప్పుడు ఇది గొప్పదని పడితివి, రేపు మమ్మల్ని ఏది గొప్పది అనుకోమంటావని నేను అడుగుతా ఉన్నా. ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఆడ ఉన్నాం కాబట్టి ఆ పంచన అది గొప్పదని చెప్తివి, మరి ఇలా ఇక్కడ మరి ఈ పరిస్థితి ఇప్పుడు ఎట్లా నమ్మాలి? తెలంగాణ జాగృతి కూడా అట్లాంటి పార్టీ కాదని ఎట్లా నమ్మాలి, ఎట్లా నమ్మిస్తారు అనేది ప్రశ్న. అయితే ప్రాంతీయ పార్టీ లేదట, అసలు బీఆర్ఎస్ లేదట. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది? బీఆర్ఎస్ పార్టీ లేదట. కావాలంటే మీరు ఎవరికన్నా డౌట్ ఉంటే కేసీఆర్ను కేటీఆర్ను అడుగుండ్రి, పార్టీ లేదట బీఆర్ఎస్. ఎవరు చెప్తా ఉన్నారు? కల్వకుంట్ల కవిత. యువత, మహిళలు, ఉద్యమకారులకు పెద్దపీట మస్తు వేసిర్రు మీరు. బీఆర్ఎస్లో బ్రహ్మాండంగా వేసిర్రు, మహిళలకు పెద్దపీట వేసినారు. 2014 నుంచి 2018 దాకా ఒక్క మహిళా మంత్రి లేరు బీఆర్ఎస్లో. మాట్లాడితే మళ్ళా ఇంతింత ఎత్తు ఎగురుతారు, బాగా మాట్లాడతారు కదా. మహిళా మంత్రి కనపడరే, అప్పుడు తమరు యాడున్నారు? ఎంపీగా ఎక్కడున్నారు? ఎంపీగా ఉన్నప్పుడే నీ పార్టీలో ఉన్నటువంటి తప్పిదాన్ని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న తమరు ఇలా ఇక ఏమీ లేనప్పుడు మాట్లాడతారంటే ఎవరు నమ్మాలి? ఏడ మాట్లాడతావు? ఎందుకు చేయలేకపోయారు? కేసీఆర్ని అడగలేదా మేము 2014 నుంచి 18 దాకా ఒక్క మహిళా మంత్రి ఎందుకు లేరు మీ క్యాబినెట్లో? కారణం చెప్పి రారు అంటే మహిళలు పనికిరారా? అధికారానికి నోచుకోవద్దా? ఆకాశంలో సగం భూమిలో సగం అని చెప్తారు కదా, మరి ఎక్కడ పోయింది? ఆనాడు ఆ చిత్తశుద్ధి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు మళ్ళా మహిళల గురించి పెద్దగా మాట్లాడుతున్నారు? మరి యువతను ఆగం చేసిందే మీరు కదా. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారట కదా, విన్నా కదా అందరం కూడా. తర్వాత మాట మారిస్తే మనం చూడలేమా? మేమెక్కడన్నా ఇంటికి ఒక ఉద్యోగం అని అనలేదా? ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులందరినీ పంపించేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఉపాధి మార్గాలన్నీ కూడా అన్వేషిస్తే మనం ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పి అన్నారా లేదా? అనలేదని చెప్పండి ఒకసారి. నరేంద్ర మోదీ కదా విదేశాలకు తరలించబడ్డ నల్ల డబ్బును తీసుకొచ్చి దేశ జనాభాతో భాగిస్తే మనిషికో 14 లక్షలు వస్తాయంటే వస్తాయని ఎదురు చూసినట్టు చెప్పారు మీరు కూడా. పెద్ద జుమ్లా, అదొక పెద్ద జుమ్లా. మోడీది ఒక జుమ్లా, ఆనాడు మీదొక జుమ్లా. అయితే ఇక ఉద్యమకారులకు పెద్ద పీటేస్తారట. ఉన్న పీటెత్తుకపోయారు ఈ దొంగలు. నిజంగా చెప్పాలంటే 1200 మంది చచ్చిపోతే 400 మందికి ఉద్యోగాలు ఇచ్చి పత్త లేకుండా పోయారు. ఆ ఉద్యోగాలలో ఎంతమంది కొనసాగుతారు, ఎంతమంది వెళ్ళొచ్చారో మనకు కూడా ఎరకాదు. ఏ పురుషో మన లాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడో బయటకు వచ్చేసారు. చూడండి ఇవాళ పెద్దపీట వేస్తుందట. ఎందుకు వేయలేదు మరి ఆనాడు పెద్దపీట? అయితే ఉద్యమకారులకు పెద్దపీట అంటేనే నాకు మరి ఇట్లా ఇంకా ఉద్యమకారులు ఎంతమంది వాడుకుంటారని డౌట్ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ గట్లే చేసింది, అందరికీ ఏం చేయలేకపోయింది. తీరా చూస్తే కాంగ్రెస్ ఉద్యమకారులకు మేము రాగా 200 గజాల జాగిస్తాము, మళ్ళా మీకు ఏది కావాలంటే అది ఇస్తాం, ఉద్యోగం అంటే ఉద్యోగం ఇస్తామని ఏమేమో హామీలు పెట్టారు ఉద్యమకారుల కోసానికి. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని, పదవులు కూడా ఇస్తామన్నారు. అది అయిపోయింది. ఇక వాళ్ళు ఇవ్వలేదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇక ఉద్యమకారుల పని అయిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ మిగిలింది జాగృతిలో పోవాలన్నట్టుగా, జాగృతి వెనకాల పోవాలన్నట్టు. ఉద్యమకారులు మళ్ళీ జాగృతి కోసం దండలాడాలన్నమాట, జాగృతి కోసం కొట్లాడాలి. ఇగో రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు దాటినా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకోలేకపోయాం. ఇక గిట్లా మాట్లాడినాక ఇంకేం చెప్తారా? నీళ్లు
మరి 2014 కంటే ముందు నీళ్ళు ఉండేనా మరి? అదనే చెప్పాలి. మరి తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినాం నాకు అర్థం కాలే. తమను బీఆర్ఎస్లో ఎందుకున్నారో మాకు కూడా తెలియదు. నీళ్లు సాధించుకోలేకపోయినాం, నిధులు సాధించుకోలేకపోయినామని ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు మరి అందులో ఉండి తమను సాధించిన గొప్ప ఏందో చెప్పాలి, ఆ ప్రగతి ఏందో చెప్పాలి. అంటే అప్పుడు అందులో ఉంటే కరెక్టా అది? ఇప్పుడు బయటకు వస్తే ఇలా తప్పైందా? ఇలా నీళ్ళు లేవంటున్నావా? రైతులను అడిగి అప్పు చెప్తారు. ఇప్పుడు కాళేశ్వరం పొంటి, ఆ బరాజ్ల పొంటి, రిజర్వాయర్ల పొంటి, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నావు కదా. ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాక ఆ ఎంతైతే మరి ఆయకట్టు వచ్చిందో ఆ పోయి రైతులను అడిగితే చెప్తారు కదా. ఆ రోజు కాళేశ్వరం గురించి గొప్పగా మాట్లాడింది అపర భగీరథుడు మా నాయన. బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం, ఇంత ప్రయత్నం గతంలో ఎప్పుడు జరగలేదు. జలయజ్ఞం అని చేసినా అది ధనయజ్ఞంగా మార్చుకున్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఆనాడు మాట్లాడి ఇవాళ 12 ఏళ్ళైనా నీళ్ళు లేవని చెప్తా ఉంది. ఇప్పుడు జాగృతిని గెలిపిస్తే మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇంకెన్ని కడతారో మరిగా ఎదురు చూడాలి అని ప్రజలు అంటూ ఉన్నారు. కొత్త పార్టీ రాష్ట్ర భవిష్యత్తుకు దారి దీపంలా ఉంటుందని కామెంట్ అంటూ టార్చ్ బేరర్ లాగా ఉంటుందంట. మొత్తానికి కవిత గారు టార్చ్ బేరర్ లాగా ఉంటామని చెప్తా ఉన్నారు. సో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి, అసలు బీఆర్ఎస్ అనేది లేదట, బీఆర్ఎస్ అనేది లేదట, అంటే ప్రాంతీయ పార్టీ అనేది లేదట ఈ రాష్ట్రంలో. ఒక్కసారి మీరు చూస్తున్న వాళ్ళు, లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఇగో తెలంగాణ జాగృతిక రాజకీయ పార్టీగా మారబోతున్నదని సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు, అజెండా ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మార్చే దారిదీపంలా తమ పార్టీ ఉండబోతుందని పేర్కొన్నారు. అయితే కులమతాలకు అతీతంగా సర్వజనుల్లో కొత్త వెలుగులు నింపేలా సర్వోదయ తెలంగాణ కోసం పార్టీ పనిచేస్తుందన్నారు. శుక్రవారం నిజామాబాద్ జాగృతి ఆఫీస్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ లేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి రాష్ట్రాన్ని వదిలేసింది. తెలంగాణ సోయి లేక ప్రజల ఆదరణ కోల్పోయింది. ఆ లోటును భర్తీ చేస్తూ స్టేట్లోనూ ప్రజలందరూ ఇంటి పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. మేము పూర్తి స్వతంత్రంగా పనిచేస్తాం. కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలంగాణ కొందరు బీ టీం పుకారు సృష్టిస్తున్నారు. తెలంగాణలో పక్కా మాదే నెంబర్ 1 పార్టీ అవుతుంది. కళ్ళబొల్లి మాటల అబద్ధాలకు స్థానం ఇవ్వం. మా ఎజెండా పూర్తి ప్రాక్టికల్గా ప్రజల ఆమోదం పొందేలా ఉంటుంది అన్నారు. 12 ఏళ్ల తెలంగాణలో ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా సాధించలేమని, 10 ఏళ్ల బీఆర్ఎస్తో సహా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మౌలిక వసతుల కోసం పోరాడాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. ఇప్పటికీ కూడా బస్సు ప్రమాదాలు, కుక్కకాట్లు, మక్క కొనుగోలు సెంటర్లు ఏర్పాటు వంటి వాటి కోసం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. తమ పార్టీ పూర్తి ఫోకస్ రాష్ట్ర ప్రయోజనాలపై ఉంటుందని, జాతీయ అంశాలను కూడా నిశితంగా గమనిస్తామని కవిత చెప్పారు. అజెండా రూపకల్పనకు ఇప్పటికే 50 కమిటీలు వేసినాం, మేధావులతో చర్చలు జరిపినాం, ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి వాట్సాప్ నెంబర్ అందుబాటులో పెడతాం. ఇన్నాళ్ళు మగవాళ్ళ పార్టీలే చూసిరా, మగవాళ్ళ పార్టీలే చూసారు, ఆడబిడ్డగా నేను పార్టీ పెట్టబోయే పార్టీ ఎలా ఉంటుందో చూస్తారంటూ ఇందాకనే చెప్పిన కదా. ఆడబిడ్డలు పెట్టిన పార్టీలు ఏ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళెట్లా వెలుగు పొందిండ్రు. ఇప్పుడు నేనేదో కొత్తగా ఇప్పుడే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇంతకుముందు ఎవరు పెట్టడానికి ప్రయత్నం చేయలేదని చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో దానికి ఇందాకనే ఉదాహరణలు చూపించిన నేను చాలా. సో తాము ముహూర్తాలు నమ్ముతానని, కాశీకి వెళ్ళి శివుడికి అభిషేకం పూర్తి చేశాక పార్టీ పేరు, అజెండా అన్నీ వచ్చే నెల 25న ప్రకటిస్తారని చెప్పారు. అయితే అప్పటి వరకు రాష్ట్రంలోని అభ్యుదయ సామాజిక తెలంగాణ కాంక్షించే మేధావులతో చర్చలు జరుపుతామని, పార్టీ ఆవిర్భావ సభలో గొప్పగా ఉండబోతుందన్నారు. తాము అమితంగా ఇష్టపడే ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతో పాటు పలువురు ఉద్యమకారుల పేర్లను స్మరిస్తూ సభా వేదిక ఏర్పాటు చేస్తామని కవిత వెల్లడించారంటూ